నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, ఎఫెసీ సంఘం గురించి కొన్ని దినములుగా మీకు చెప్తున్నాను. అంటే జనవరి నెల ఈ సంవత్సరం కొరకు నేను ప్రజలకు ఏం చెప్పాలని నేను సిద్ధపడినప్పుడు కొన్ని లెక్కలు దేవుడు నాకు చూపించాడు. అద్భుతమైన లెక్కలు. నేను ఆశ్చర్యపడ్డాను. ఆ లెక్కలు చూపించి ఇది ప్రజలకు చెప్పవద్దు, నీ మనసులో నీవు పెట్టుకో. చాలా జ్ఞానముతో ఈ సువార్తను భారముతో ప్రకటించు. ఎందుకంటే నా రాకడ చాలా సమీపమైంది కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్ళు అని ఒక నడిపింపు నాకు కలిగినది. అంటే దేవుడే మాట్లాడాడా బ్రదర్ అంటే, అప్పుడు మోసే కాలంలో దేవుడు ఒక స్నేహితునితో మాట్లాడినట్టు మోషేతో మాట్లాడాడంట. ఎంత గొప్ప అనుభవం! ఆ తర్వాత ఆ అనుభవం లేదు. అటువంటి గొప్ప అనుభవం మళ్ళీ లేదు. అటువంటి ప్రవక్త పుట్టలేదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడినది. మనకు గ్రహింపజేస్తాడంట. అంటే ఒక విషయమును దేవుడు మనకు బయలుపరిచి మనము అర్థము చేసుకొనున్నట్లు గ్రహింపజేస్తాడంట. కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. వెంటనే టక టక టకని దేవుడు మాట్లాడే అనుభవం ఇప్పుడు లేదు. కానీ దేవుడు ఏదైనా బయలుపరిస్తే మనము అర్థము చేసుకొనుటకు కొంత టైం పడుతుంది, టైం తీసుకుంటుంది. మనం గ్రహించాలి కదా. అవును, నేను కూడా అప్పుడప్పుడు దర్శనం చెప్తున్నా. అంటే దర్శనం అంటే దేవుడు ఒకటి చూపిస్తే దాన్ని గ్రహించి క్యాచ్ చేసి అర్థము చేసుకొనుటకు కొద్దిగా టైం పడుతుంది. అంటే ఇప్పుడు ఉన్న అనుభవం అటువంటి అనుభవం. కాబట్టి ప్రభు అలా నడిపించాడు. నడిపించిన తర్వాత 7 సంఘములలో ఫస్ట్ సంఘం ఎఫెసీ సంఘం. ఎఫెసీ సంఘం 2026 సంవత్సరం. ఎఫెసీ సంఘములో ఉన్నవారు సిద్ధపడాలి ఈ సంవత్సరం అని ఆ విషయమును ప్రభు ఆ ప్రేరేపణను దేవుడు నాకు ఇచ్చాడు. ఎఫెసీ సంఘం అంటే ఎవరు సార్? అప్పుడు 7 సంఘాలని బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఇప్పుడు 7 సంఘాలు ఉన్నాయా? లక్షల సంఘాలు ఉన్నవి. ఈ లక్షల సంఘాలు, ఈ 7 సంఘాలు ఏంటిది బ్రదర్ అంటే, ప్రతి సంఘం కూడా ఏదో ఒక ఈ 7 సంఘంలో ఒక సంఘానికి అది సెట్ అవుతుంది, అంటే కలుస్తుంది. 7 సంఘానికి ఇప్పుడు ఉన్న సంఘాలు, ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ తప్పకుండా ఏదో ఒక సంఘములో కలుస్తుంది అనే విషయమును మీరు గ్రహించాలి. అందుకే దేవుడు చక్కగా మనతో మాట్లాడుచున్నాడు. అంటే ఎఫెసీ సంఘం అంటే ఎవరు బ్రదర్ అంటే, చాలా సంఘాలు ఉన్నవి. ఏ సంఘము ఎఫెసీ సంఘం అంటే, దేవుడు అనేక క్లూ మనకి ఇచ్చుచున్నాడు. దానిలో ఒక క్లూ ఏమిటి అంటే, మొదటి ప్రేమను నీవు వదిలితివి, మొదటి ప్రేమను వదిలితివి. ఈ లిస్టులో చాలా మంది వస్తారు, నేను కూడా వస్తా. అంటే ఫస్ట్ ఉన్న రోషం, ఫస్ట్ ఉన్న అంత
దేవుని కొరకు అది చేయాలి ఇది చేయాలని ఆశతో దాహంతో నిలబడిన ఆ జీవితం ఇప్పుడు ఉన్నదా? తగ్గింది. వయసు పెరుగుచున్నది, మొదటి ప్రేమను కోల్పోతివి అంటే చాలామంది ఈ లిస్టులో వస్తారు. అంటే అటువంటి వారు ఎఫెసు సంఘానికి చెందిన వారని ఒక చిన్న క్లూ ఆ దూత యోహానుకి ప్రకటన 2వ అధ్యాయంలో ఫస్ట్ ఎఫెసు సంఘం గురించే చెప్తున్నాడు. ఫస్ట్ ప్రేమ పోయిందయ్యా నీకు అంటే ఫస్ట్ ప్రేమను కోల్పోయిన వారు, దేవునికి దూరమైన వారు తప్పకుండా ఎఫెసు సంఘమే. అంటే ఒక చిన్న క్లూ బైబిల్ గ్రంథం నుండే మీకు చెప్తున్నాను, నా సొంత మాటలు కావు. కాబట్టి ఫస్ట్ ప్రేమను కోల్పోయాను ప్రభువా అంటే ఎఫెసు సంఘంని అనుకోవాలి. అంటే బైబిల్ ప్రకారం అంటే చాలా ముఖ్యమైన ఒక పాయింట్ ఉన్నదండి. ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా మెలకువగా ఉండాలి. అంటే బైబిల్ గ్రంథం నుండే చెప్తున్నాను, నా సొంత మాటలు కావు, కానీ తప్పకుండా మీకు చెప్పాలి. ఈ పౌలు, అపోస్తులుడైన పౌలు ఎఫెసు సంఘమును నిర్మించినది ఆయనే. ఫస్ట్ ఎఫెసు పట్టణం అంటే చాలా పెద్ద పట్టణం, సముద్రం పక్కకు ఉన్నది. తుర్కీ దేశంలో వెస్ట్ సైడ్లో సముద్రం పక్కకు ఉన్నది, హార్బర్ ఉన్నది, పెద్ద సిటీ, బిజినెస్ సిటీ, చాలా బిజినెస్ జరిగేది, ఓడలు వస్తూ పోతూ ఉంటవి. అటువంటి పెద్ద బిజినెస్ సిటీ అప్పుడంటే క్రీస్తు జన్మమునకు ముందు దాదాపు 1500 సంవత్సరం, అంటే ఇప్పటి నుంచి మనం చూస్తే దాదాపు 3500 సంవత్సరాల క్రితం అప్పుడే పెద్ద సిటీ అంటే అది. ఇప్పుడే మన దేశంలో కొన్ని సిటీస్ చాలా పెద్దగా అయినవి. హైదరాబాద్ చాలా పెద్దగా అయింది, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, పెద్ద సిటీలు మన దేశంలో ఉన్నవి. అది ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నది, బాగా విస్తరించబడుచున్నది మన దేశం. కానీ 3500 సంవత్సరాల ముందే అప్పుడే ఈ ఎఫెసు పట్టణం చాలా పెద్ద పట్టణం. కాబట్టి ముఖ్యమైన ఒక విషయం మీకు చెప్పబోతున్నాను. పౌలు ఎఫెసు సంఘంలో ఉన్న సంఘ పెద్దలు కూడా ఇప్పుడు వచ్చిన వారు కాదండి, స్టార్టింగ్ నుంచి ఉన్నది. సంఘ పెద్దలు స్టార్టింగ్ నుంచే ఉన్నారు. బైబిల్లో ఉన్నది. అపోస్తలుల కార్యంలో ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘ పెద్దలను పిలిచి ఇలాగూ చెప్పాను, పౌలు చెప్పాడంట సంఘ పెద్దలకు. కాబట్టి సంఘ పెద్దలు కూడా దేవుడు ఏర్పాటు చేయబడిన వారే సంఘ పెద్దలు. వారు జీతం తీసుకోరు, డబ్బు తీసుకోరు, ఏం తీసుకోరు. సొంతంగా కష్టపడి జాబ్ చేసి మంచి స్టేజ్లో ఉండి సంఘములో సంఘ పెద్దలుగా ఉంటారు, ఏమీ తీసుకోరు. అంటే అప్పటి నుంచే దేవుడు, అంటే స్టార్టింగ్ నుంచి సంఘ పెద్దలు కూడా దేవుడు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రతి సంఘంలో కూడా సంఘ పెద్దలు ఉంటారు. కొద్దిగా ఆలోచించండి, ఒక్కరు పోతే, వయసు అయిపోయి, ఏజ్ అయిపోయి వారు మరణంలోనికి వెళితే ఇంకొక వ్యక్తి సెట్ అవుతారు, ఇంకొక వ్యక్తి కరెక్ట్గా ప్లేస్కి వస్తారు. ఎప్పుడు కూడా దేవుని సేవ కానీ చర్చిలో ఎప్పుడైనా ఆటంకం అయిందా? లేదు. ఒక సంఘ పెద్ద పోయినా ఇంకొక సంఘ పెద్ద, అంటే ఏమంటున్నానంటే సంఘ పెద్ద విషయంలో కూడా దేవుని యొక్క దృష్టి ఉన్నది. కరెక్ట్గా సంఘ పెద్దలను దేవుడు కరెక్ట్గా ఏర్పాటు చేస్తున్నారు ఆయన చిత్త ప్రకారం అని మనకు మంచి అర్థమవుతున్నది. ఎందుకంటే ఎఫెసు పట్టణంలో స్టార్ట్ అయినప్పటి నుంచి కరెక్ట్గా దేవుడు సంఘ పెద్దలను అప్పటి నుంచి నియమించి ఇప్పటి వరకు కూడా తీసుకొని వస్తున్నాడు. సంఘ పెద్దలను పౌలు పిలిచి ఏం చెప్పాడు? ఒక విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని పౌలు అంటున్నాడు. ఏంటిదంటే అపోస్తుల కార్యములు
20వ అధ్యాయం 29లో, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. మళ్ళీ ఒకసారి నేను చదువుతున్నాను, వినండి, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడండి. ఎఫెసీ పట్టణంలో అంటే మొదటి ప్రేమను కోల్పోయిన వారు ఎఫెసీ పట్టణంలో ఉంటారంట. ఒక చిన్న క్లూ ఇచ్చాను, ఇంకా చాలా ఉన్నాయి కానీ ఒక చిన్న క్లూ. వారికి పౌలు ఏమంటున్నాడంటే, ఇదిగో చాలా డేంజర్ వ్యక్తులు వస్తారు, తోడేలు మీలో వస్తారు, మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలని గొర్రెలను ఎత్తుకొని పోవటకు చాలామంది వారు వస్తారు. తోడేలు ప్రవేశించునని నాకు తెలియను. కాబట్టి మీరు ఎలా ఉండాలి? మెలకువగా ఉండుడి. 20వ అధ్యాయం 31లో, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగలు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి అని పౌలు రాస్తున్నాడు. శిష్యులను కూడా తమ వెంట ఈడ్చుకొని తీసుకొని వెళ్ళుటకు వస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. 3 సంవత్సరాలు నేను పడిన కష్టాలు, కన్నీరు, మీకు ప్రతి ఇంటికి వెళ్ళి నేను చేసిన బోధ, ఇవన్నీ మర్చిపోకండి, దయచేసి మర్చిపోకండి. మెలకువగా ఉండండి. తప్పుడు బోధలు ఏదో మాట్లాడి తన వైపు మందను తీసుకొని వెళ్ళుటకు ప్రయత్నం చేస్తారు అని ఎప్పుడు పౌలు ఆ టైంలోనే అది రాసి పెట్టాడండి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఉండాలని పౌలు అప్పుడే రాశాడు. కాబట్టి మనము మెలకువగా ఉండాలని యేసుప్రభు కూడా చెప్పాడు. ఇక్కడ పౌలు అంటున్నాడు, మెలకువగా ఉండాలి. సంఘములో తప్పకుండా సభ్యుడుగా ఉండాలి. సంఘం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సంఘము ఆయన శరీరం. ఇవన్నీ మనకు తెలుసు. పరిశుద్ధాత్మ సంఘమును నడిపించుచున్న కాపరి. కంటికి కనబడని దేవుని ఒక శక్తి ఈ సంఘమును నడిపించుచున్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అను విషయమును పౌలు అప్పుడే చెప్పాడు. ఈ లాస్ట్ డేస్లో 2026లో ఎఫెసీ పట్టణంలో ఎఫెసీ సంఘానికి చెందిన వారు సిద్ధపడాలి, అలర్ట్ కావాలని నేను కొన్ని రోజుల నుండి చెప్తున్నాను. కాబట్టి ఈ వాక్యమును పాటించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉన్న సంఘములో సాక్ష్యం కలిగి ఉండాలి, స్థిరముగా ఉండాలి, అటు ఇటు వెళ్ళవద్దు, స్థిరముగా ఉండాలి. మనము క్రీస్తు యొక్క అవయముగా ఉన్నాం. సంఘం కూడా క్రీస్తు యొక్క అవయము. ఒక్కొక్క సంఘం ఒక్కొక్క అవయము. కాబట్టి ఏ సంఘం ఏ పార్ట్గా ఉన్నదో ప్రభుకు మనకు తెలియదు, కానీ మనము దేవునికి అవయముగా ఉన్నాము. కాబట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఈ వాక్యం మీద కొద్దిగా శ్రద్ధ ఉంచాలి. లాస్ట్ డేస్లో మనం మెలకువగా ఉండాలి. అంటే సిద్ధపడాలంటే మెలకువగా ఉండాలి. కాబట్టి ఈ విషయంలో, సంఘ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నేను 3 సంవత్సరములు రాత్రింబగలు కన్నీళ్లు విడిచుచు. 32వ వచనంలో, ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యముకును
మిమ్మును అప్పగించుచున్నాను. ఇంక నేను వెళ్ళిన తర్వాత ఇటువంటి వారు వస్తారయ్యా, ఇంక నేను ఏం చేయాలి? కన్నీళ్లతో సంపాదించిన సంఘం, ఇంక నేను ఏం చేయాలి? మిమ్మును కృపావాక్యమునకు, దేవునికి మిమ్మును అప్పగించుచున్నాను. ఇంక నేను ఏం చేయలేను. ఇంక నేను వెళ్ళిపోతే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంక నేను ఏం చేయలేను. కాబట్టి దేవునికి అప్పగించుచున్నాను. తర్వాత కృపావాక్యమునకు నేను మిమ్మను అప్పగించుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మను కాపాడాలి, ముందుకు నడిపించాలని పౌలు దేవునికి సమర్పించుచున్నాడు సంఘము. కాబట్టి దేవుడు కాచి కాపాడి అటు ఎటు జరగకుండా వెళ్ళకుండా కరెక్ట్ మార్గంలో మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు. ఎటువంటి సందేహం లేదు. పౌలు ఏమంటున్నాడంటే, నేను వెండిని ఆశించలేదు, బంగారమును ఆశించలేదు, నాతో ఉన్నవారికి నాకు ఈ సొంత చేతులే పని చేసినవి అని అద్భుతమైన ఒక మాట అంటున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. నేను యథార్థముగా ప్రతి ఇంటిలో మీకు బుద్ధి చెప్పి మీకు వాక్యమును బోధించాను. నేనేం ఆశించలేదు. కాబట్టి తీసుకోవడం కంటే ఇవ్వడమే గొప్ప ధన్యత అని ఒక గొప్ప సత్యమును ఎఫెసీ సంఘానికి దేవుడు పౌలు ద్వారా నేర్పించాడు. కాబట్టి ఫస్ట్ నేను ఏం చెప్పాను? మెలకువగా ఉండాలి. సెకండ్, మంచిగా దేవుడు మనల్ని దీవించాలి, మనం ఇవ్వాలి. అటువంటి గొప్ప ధన్యత ఎఫెసీ పట్టణంలో ఉన్నవారికి, ఎఫెసీ సంఘంలో ఉన్నవారికి దేవుడు ఇవ్వాలి, తప్పకుండా ఇస్తాడు. కాబట్టి మీకు ఈ జ్ఞానం అనేది రావాలని ఈరోజు ఈ సబ్జెక్టును మీకు నేను మాట్లాడాను. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, ముందుకు వెళ్ళండి, సిద్ధపడండి, సిద్ధపరచండి. ప్రార్థన చేద్దామా? ప్రభువా, కొన్ని విషయాలు వారికి నేను చెప్పాను. ఇప్పుడే నీ బలమైన శక్తి వారి మీద దిగవచ్చును గాక. ప్రతి ఒక్కరిని దీవించండి, నడిపించండి తండ్రి. అడ్డు ఆటంకములు అన్నిటినీ తొలగించండి. మీ హస్తమును వారి మీద ఉంచండి తండ్రి. ప్రభువా, ఎటువంటి బలహీనత ఉన్నా బలపరచండి, ధైర్యపరచండి. ఇప్పుడే చీల్చబడిన మీ హస్తం వారి మీదికి వచ్చును గాక. మేము బ్లెస్సింగ్ ప్రకటిస్తున్నాం. ప్రభువా, ఈ సంవత్సరం నుండి సిద్ధపడాలి, ముందుకు వెళ్ళాలని నీవు నడిపించినావు, నేను చెప్పాను. ప్రజలు ముందుకు వెళ్ళుట కృప దయచేయండి. ఘనత మహిమ నీకే నేను చెల్లిస్తున్నాను. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. విజయవాడ పట్టణంలో నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 17, 18, 19 3 రాత్రులు అక్కడ బహిరంగ సభలు ఉన్నవి. ఎవ్వరు మిస్ చేయకండి. 3 దినములు ఒక్క రాత్రి కూడా మిస్ చేయకండి. ప్రభు మీతో మాట్లాడుతాడు, చక్కగా మీకు ధైర్యమును ఇస్తాడు, బలం ఇస్తాడు. ఆ దేవుని సన్నిధిలో కూర్చుంటేనే మీకు మంచి ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి ఎవ్వరు మిస్ చేయకండి. పరిగెత్తుకొని రండి, ముందే రండి, ఫ్యామిలీకి రండి. బిషప్ అసరయ్య స్కూల్ గ్రౌండ్, అక్కడనే మీటింగ్ జరుగుతున్నది. పార్కింగ్ కూడా లోపల ప్లేస్ ఉన్నదండి. మీ 4-వీలర్ 2-వీలర్ అన్నీ లోపల పెట్టుకోవచ్చు. అన్ని వసతులు మేము చేస్తున్నాం. ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఫ్యామిలీ పరిగెత్తుకొని రావాలని నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.